హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మ చాలా టేస్టీగా చేపల పులుసు చేస్తుందండి. చాలా టేస్టీగా ఉండింది. నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. 1.5 kg చేపలు, తగినంత చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు, 2 ఉల్లిపాయలు, 3 టమాటా, 4 పచ్చిమిర్చి, వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. చేపల పులుసు ఎప్పుడైనా వెడల్పుగా ఉండే దానిలోనే తయారు చేసుకోవాలండి. 200 గ్రాముల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్ 1, కరివేపాకు వేసి ఈ విధంగా వేగేంత వరకు వెయిట్ చేద్దాం. మా అమ్మ చేపల కూర చాలా టేస్టీగా చేస్తుందండి. తర్వాత ఫిష్లో ఉప్పు, కారం, పసుపు, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం టమాటా కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగింది కదా, ఇందులో టమాటా వేసుకొని ఈ విధంగా కలపాలి. ముందే ఉప్పు, కారం, టమాటా అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, చేప ముక్కలు కూడా వేసేసి గరిటెతో కాకుండా ఇలా క్లాత్ పట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టి ఈ చింతపండు నానిపోయింది, పీసెస్ లేకుండా చింతపండు రసం అంతా తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసం చేపల ముక్కల్లో వేసేద్దాం. మరి ఒకసారి కలుపుదాం. కారం కొంచెం తక్కువగా ఉంది, అందుకని ఒక 2 స్పూన్లు చేపల్లో వేసాం కదా, ఇంక 3 స్పూన్లు ఈ పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేయాలి. చింతపండు పులుసు, ఈ మామిడికాయ ముక్కలు చేపలకు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ ముక్కల్లో చేపలు కూర, మామిడికాయ ముక్కలు చాలా బాగుంటాయి. ఈ విధంగా కలిపి ఒకసారి ఉప్పు చూద్దాం. అన్నీ సరిపోయో లేదో చూసి మూత పెట్టేసుకోవాలి. ఇది ఆవాలు, జీలకర్ర, మెంతులు 1 స్పూన్స్ అండి. అన్నీ మొత్తం 1.5 స్పూన్ వచ్చేలాగా వేసుకోవాలి. వేయించి దంచి పెట్టుకున్న పౌడర్ అండి ఇది. వేసుకొని బాగా కలుపుకుందాం. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ చేదైపోతుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వేయించి పొడి చేసుకున్న పౌడరు. అంతేనండి, ఎంతో టేస్టీ చేపల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.